మిత్రులందరికీ నమస్తే. మొన్న తెలంగాణకు మెస్సీ గారు రావడం జరిగింది. ఆయన రావడానికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఇదే 150 కోట్ల రూపాయలు ఎటకెళ్ళి వచ్చినాయి. తెలంగాణ నమ్మి ఎవరు డబ్బులు వేసలేన వ్యక్తి మరి 150 కోట్లు ఎటకెళ్ళి తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ 150 కోట్ల రూపాయలు ఈ మెస్సీ రావడానికి ఖర్చు పెట్టే బదులు ఎంతోమంది పేదరికంలో రెక్కాడితే డొక్కాడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలకు ఖర్చు చేస్తే ఏమవుతుంది? ఇచ్చిన హామీలలో ఎంతోమందికి ఇండ్లు లేవు. ఆ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి కేటాయిస్తే ఏమవుతుంది? ఎంతమంది పేదరికం పోతుంది ఈ మెస్సీ రావడం వల్ల? ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మెస్సీ రావడం వల్ల? ఎంతమంది బతుకులు బాగుపడతాయి ఈ మెస్సీ రావడం వల్ల? ఒకసారి ఆలోచించండి. ఫుట్పాత్ల మీద ఎంతోమంది అడుకొని తింటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు రోడ్ల మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే ఘోరమైన పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళ బతుకులు ఏమైనా మారుతాయా ఈ మెస్సీ రావడం వల్ల? ఎందుకు ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు? ఈ ప్రజాధనాన్ని పేద వర్గాలకు ఉపయోగిస్తే ఏమవుతుంది? ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, రోడ్ల మీద 10-15 వేల జీతం తీసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది? ఎంతోమంది రిటైర్మెంట్ అయ్యారు, ఆ రిటైర్మెంట్ స్థానంలో ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది? ఇదే 150 కోట్లలో ఆ ఒక్కడి వల్ల వచ్చే వాళ్ళకు కేటాయించే బదులు ఇక్కడున్న స్పోర్ట్స్ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కేటాయిస్తే ఏమవుతుంది? ఎంతోమంది ఆ సునీల్ మేస్త్రి అనే వ్యక్తులు కానీ లేకపోతే ఫుట్బాల్కి సంబంధించిన స్పోర్ట్స్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇక్కడ ఎంతోమంది మెస్సీలు, రొనాల్డోలు తయారవుతారు కదా. ఎందుకు ఈ పని చేస్తలేరు? ఎందుకు మీరు దయచేసి దీని గురించి ఆలోచించాలి.